జై శ్రీరామ్. ఇవాళ భరత్ అన్న పేరుకి అర్థం ఏంటి మనం తొందరగా తెలుసుకుందాం. మన దేశం పేరు భారతదేశం. ఎంతోమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు భారత్ అని పేరు పెట్టిన వాళ్ళు, పేరు ఉన్నవాళ్ళు. అంటే భారత్ అంటే ఏంటి? సంస్కృతంలో భా అంటే ఐశ్వర్యము, రత అంటే వన్ హూ రివెల్స్ ఇన్, అంటే వన్ హూ ఎంజాయ్స్. ఇప్పుడు నేను తెలుగు, హిందీ, ఇంగ్లీషు కోడ్ స్విచ్చింగ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఏ భాష సరిగ్గా రాదు, అన్ని భాషలు కొంచెం కొంచెం వచ్చు. మూడు మాట్లాడాల్సి వస్తుంది కన్వే చేయడానికి. అది నా స్పెషాలిటీ అనుకోండి. సో భారత అంటే ఐశ్వర్యం అన్న దానిలో రమించేవాడు. ఐశ్వర్యం ఎవడు రమించడు? అందరూ రమిస్తాం కదా. కానీ ఇక్కడ భా అంటే వెంటనే ఐశ్వర్యం అనగానే మనకి డబ్బు ఒకటే గుర్తొస్తుంది. ఐశ్వర్యం అన్నది ఎన్నో రకాలు ఉంది. ఓకే, దానికి ఇప్పుడు పరాశర ఋషి విష్ణు పురాణంలో భగ అస్య అస్తి ఇతి భగవాన్ అంటే భా ఉన్నవాడు భగవంతుడు. అంటే ఐశ్వర్యం, అన్ని రకాల ఐశ్వర్యం ఉన్నవాడే భగవంతుడు. మనం వాడిని ఎవడనో ఒకరిని భగవంతుడిని కోల్చేస్తున్నాం. అలా చేయకూడదు. మహాపురుషులు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం జ్ఞానం తీసుకోవచ్చు. అంతేగాని వాడిని భగవంతుడు అని అనకూడదు. ప్రతి ఒక్కడు డాక్టర్ కాదుగా, ప్రతి ఒక్కడు కార్డియాలజిస్ట్ కాదుగా. డాక్టర్లు పనికొచ్చేవాళ్ళు ఉంటారు, అలాగే పనికొచ్చేవాళ్ళు ఉంటారు. గురువులు, మహాపురుషులు ఏదో చెప్తారు, కానీ వాడిని భగవంతుడు అనకూడదు. చాలా తప్పు. ఎందుకంటే అసలు భగవంతుడికి అప్పుడు కోపం వస్తుంది. భగ అస్య అస్తి ఇతి భగవాన్. తర్వాత దానికి డీటెయిల్డ్ డెఫినేషన్ ఇచ్చాడు మళ్ళీ పరాశర ఋషి విష్ణు పురాణంలో. ఐశ్వరస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతి రణః. భగ ఇతి రణ. సో ఐశ్వర్యస్య సమగ్రస్య అంటే అన్ని రకాల ఐశ్వర్యము. ఉదాహరణకి వీర్యం అంటే పొటెన్సీ, పవర్. ఏమన్నా చేయగలడు, ఏమన్నా నాశనం చేయగలడు, ఏమన్నా సృష్టించగలడు. ఎనర్జీ, పవర్. ఓకే, అది పూర్తిగా ఉన్నవాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్సు అంటే ఫేమ్. భగవంతుడు చేసిన మిరకల్స్ అవన్నీ ఎన్నో ఉంటాయి. సంతుల మన జీవితాల్లోనే ఎన్నో మిరకల్స్ ఉంటాయి. ఎన్నోసార్లు చచ్చి ఉండవలసింది నువ్వు బతికి బయటపడ్డావు. ఎలా బయటపడ్డావు? మరి భగవంతుడు నీ కృప, మీ తల్లిదండ్రులు చేసుకున్న కృప, మీ పూర్వీకులు చేసుకున్న కృప, ఆ కృప ఉండడం వల్ల నువ్వు బయటపడ్డావు. సో ఈ మిరకల్స్ మనం గుర్తించట్లే. అసలు మనమే వీఆర్ ఆల్ లివింగ్ మిరకల్స్. మన హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ సఫిస్టికేటెడ్ బయో కంప్యూటర్, అవునా? సో మనం వీఆర్ లివింగ్ మిరకల్స్ అండి. సో ఇది యశస్సు అన్నమాట. పూర్తిగా యశస్సు ఉన్నవాడే భగవంతుడు, ప్రతి ఒక్కడు కాదు. యశస్సు అన్నది సంస్కృతంలో యశస్సు అంటే ఏమిటి? ఫేమ్, రెప్యుటేషన్, రికగ్నిషన్. మంచి పనులు చేస్తే వచ్చేదాన్ని యశస్సు అంటారు. తర్వాత ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్స శ్రియ. శ్రీ అంటే అందం, శ్రీ అంటే ఫార్చ్యూన్, గుడ్ ఫార్చ్యూన్, ప్రాస్పెరిటీ. ఇవన్నీ మళ్ళీ ఆయన దగ్గరే ఉంటాయి. ఇస్తే ఆయన ఇవ్వాలి. మనం చిన్న దేవతల్ని పూజించామనుకోండి, వాళ్ళంతా చిన్న కిరాణా కొట్లు నడుపుకుంటున్నారు అనమాట. అసలు వాల్మార్ట్ రాముడు, మొత్తం ఇన్ఛార్జ్ రాముడు, శ్రీరామచంద్రుడు. ఈ చిన్న కిరాణా కొట్ల దగ్గర మనం పోయి అయ్యా అమ్మ నాకు ఇది కావాలని మొక్కుకుంటున్నాం. అనవసరం. నీకు వాల్మార్ట్ డైరెక్ట్గా ఉన్నప్పుడు అక్కడే పోవచ్చుగా. కిరాణా కొట్టు దగ్గర ఎందుకు? రాముడిని వదిలేసి వాడిని పట్టుకోవడం ఎందుకు? భగవద్గీతలో ఆ మాట కూడా చెప్తాడు కృష్ణుడు. సో ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియ జ్ఞానం. భగవంతుడికి ఉన్న అంత జ్ఞానం ఉంది ఆయన దగ్గర. అంటే నీకేం కావాలి ఆయన ముందే తెలుసు. నువ్వు అడగక్కల్లా, మనకి ఇది కావాలి సార్ అంటే. పైగా నువ్వు అడిగినంత మాత్రాన నీకు ఇవ్వడు, నీకు అర్హత ఉంటే ఇస్తాడు. నువ్వు అడిగినంత మాత్రాన ప్రతిదీ ఇవ్వడం మొదలు పెడితే అసలు ప్రాబ్లం అయిపోతుంది. నువ్వు ఆర్జించాలి, కష్టపడాలి. నీకు అర్హత ఉంటే అప్పుడు ఆయన ఇస్తాడు, నువ్వు అడగకపోయినా ఇస్తాడు. భగవంతుడు అంటే మరి అది జ్ఞానం. అందుకని అది జ్ఞానం. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్స శ్రియ జ్ఞాన వైరాగ్యం అన్నమాట. ఎవడి పట్ల పార్షియాలిటీ ఉండదు. నువ్వేదో ఎక్కువ పూజలు చేసావని చెప్పి నీకు వాడెవడో పట్టించుకోవట్లేదు, వాడు తిరుగుతున్నాడు, కానీ వాడు కర్మయోగి, వాడి పనులు వాడు శ్రద్ధగా చేసుకుంటున్నాడు. దేవుడు లేడు అని అనుకున్నవాడు కూడా శ్రద్ధగా వాడి పని చేసుకుంటున్నాడు అనుకో, భగవంతుడు వాడి మీద కృప చూపిస్తాడు. అది భగవంతుడి గొప్పతనం. మనం ఏది భగవంతుడికి పోయి ఇవ్వక్కల్లా. ఆయన నిత్యతృప్తుడు. ఆయనకేం కావాలయ్యా? నీకు నాకు కావాలి, మనం అడుక్కోవాలి. తప్పేం లేదు. ఎవరి దగ్గర అడుక్కోవాలి. అంతేగాని ప్రతి చిల్లరగాడి దగ్గర అడుక్కోకూడదు. అడుక్కుంటే రాముడి దగ్గర అడుక్కోవాలి, కానీ వాడి దగ్గర అడుక్కోకూడదు.
దాతా ఏక్ రామ్ భికారి సారీ దునియా అన్నాడు. దాతా ఏక్ రామ్ భికారి సారీ దునియా. ఇచ్చేవాడు రాముడు ఒక్కడే, మిగిలినంతా ముష్టోళ్ళే. ముష్టోడి దగ్గర ముష్టి ఎత్తుకుంటే ఏమొస్తుందంటే వీరముష్టి అంటారు దాన్ని, దాండగా. అందుకని ముష్టాడి దగ్గర ముష్టి ఎత్తుకోకూడదు. అయినా ముష్టి ఎత్తుకోకూడదు ఈవెన్ భగవంతుడి దగ్గర కూడా. ఎందుకంటే నీకు అర్హత ఉంటే నువ్వు అడుక్కోపోయినా ఇస్తాడు ఆయన. ఎంత గొప్ప మాట! అది జ్ఞానం అండి. ఇది భగవంతుడి ఇచ్చిన జ్ఞానం కాబట్టి మీకు చెప్తున్నా. వైరాగ్యం, భగవంతుడికి పూర్తి వైరాగ్యం, అంటే ఎవడి పట్ల పార్షాలిటీ చూపించాడు. చూసారా? ఇది ఒక స్మాల్ లిస్ట్. ఇట్లాంటి ఐశ్వర్యం ఇంకా ఉంటాయి. ఐశ్వర్యాలు కోకొల్లలు. భగవంతుడు గుణాలు అనంతమైన గుణాలు అన్నమాట. మనం కొన్ని లెక్క పెట్టుకున్నాం ఇక్కడ. మళ్ళీ ఆ శ్లోకం చెప్తా. ఐశ్వరస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రీయః జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం. షణ్ణాం అంటే 6. షణ్ణాం భగ ఇతి రణ. ఈ 6టిని భగ అని అంటారు అని పరాశర ఋషి చెప్పాడు. ఉదాహరణకి చెప్పాడనమాట ఈ 6. యాక్చువల్గా ఎన్నో. సో ఇప్పుడు భా అంటే ఏమిటి? మీ పేరు భరత్, ఈయన పేరు భరత్, మీ పేరు భరత్. అలాగే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది భరతులు ఉన్నారు. చాలామంది భరతులు నేను అడిగాను మీ పేరు మీనింగ్ తెలుసా అంటే చాలామందికి పాపం తెలియదు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దరిద్రంగా తయారైంది. మనకి మన కల్చర్ గురించి, మన భారతం రామాయణం గురించి అసలు చెప్పలేదు. మనకి చెత్త అంతా సినిమాలు తీసేది అంతా ఈ కమ్యూనిస్ట్ నా కొడుకులు, చెత్త నా కొడుకులు డిస్టార్ట్ చేసి మన చెవులో దరిద్రం పెట్టారు. సో మనం డిఫెన్సివ్గా తయారయ్యి రాముడు సీతమ్మను వదిలేశాడు, రాముడిని విమర్శించేంత లెవెల్కి వెళ్ళిపోయాం మనం అసలు తెలుసుకోకుండా. ఇది మన దుస్థితి అనమాట. ఇప్పుడు చూడండి. సో భారతుడు, భరత్ అంటే మీనింగ్ ఏమొస్తుంది తెలుసా? సంక్షిప్తంగా చెప్పాలంటే వన్ హూ రివెల్స్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్. అంటే జ్ఞానం అన్న దాన్ని వాడికి రుచి అందులో ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా మనం కాన్వర్జేషన్స్ చేసేటప్పుడు చూడండి, చాలామంది కాన్వర్జేషన్ కంటెంట్ ఏముంటుంది? సినిమాలు, తాగుడు, లేకపోతే బట్టలు, లేక మా అమ్మాయిలేమో అబ్బాయిల గురించి మాట్లాడతారు, అమ్మాయిల గురించి మాట్లాడితే ఈ చెత్త దరిద్రం అంతా ఉంటుంది. కన్వర్జేషన్ కంటెంట్ చాలా దరిద్రంగా ఉంటుంది. అది జ్ఞానం మీద రుచి ఉన్నవాడికి అటువంటి కన్వర్జేషన్ నచ్చదు. ఇప్పుడు సీరియస్గా నా గురించి నేను పొగుడుతున్నాను అనుకోవద్దు, బహుశా పొడుకుంటున్నానేమో. నాకు ఎవడన్నా రాముడి గురించైనా మాట్లాడాలి, కృష్ణుడి గురించైనా మాట్లాడాలి, ధర్మం గురించి మాట్లాడాలి, లేకపోతే నిజంగా ఏదైనా జ్ఞానం గురించి మాట్లాడాలి. ఏదో మంచి కాన్సెప్ట్, కేఓస్ థియరీ, బటర్ఫ్లై ఎఫెక్ట్, ఫిజిక్స్లో ఎన్నో ఉన్నాయి, ఎంటాంగిల్మెంట్ థియరీస్, ఐన్స్టైన్ థియరీసు, నీల్స్ బోరు, ఇవి మాట్లాడితే వింటా నేను. అందుకే నేను రాసుకున్నా ఇక్కడ, ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైమ్ with futile prajalpa, Rama, Krishna or Dharma only. Beware, I am a free speech absolutist. Free speech absolutist అంటే మీరు ఫ్రీగా మాట్లాడండి, మీరు చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి, నేను వింటా అని రాసుకున్నాను అక్కడ. సరే, ఇక్కడ సో భరత్ అంటే ఎవడు? వన్ హూ లవ్స్ నాలెడ్జ్. ఏ కృష్ణ, చూసారా కుక్కలు మురుగుతూ ఉంటాయి, అదే అనమాట మన సమాజంలో కూడా ఇదే. ఈ మురుగుడే పని. మనుషులు కూడా 24 గంటలు డబ్బాలక మురుగుడు, కంటెంట్ ఉండదు కన్వర్జేషన్లో. సో భారత్ అంటే వన్ హూ లవ్స్ నాలెడ్జ్, వన్ హూ లవ్స్ అక్వైరింగ్ నాలెడ్జ్, వన్ హూ లవ్స్ లిస్నింగ్ టు నాలెడ్జ్. సో దట్ మీన్స్ వాట్? సెక్యులర్ నాలెడ్జ్, సీక్రెట్ నాలెడ్జ్. సెక్యులర్ నాలెడ్జ్ కూడా ఉంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, లాంగ్వేజ్, భాషలు, ఎంతో ఉందండి నాలెడ్జ్. అది నేర్చుకోవాలి, వినాలి, తెలుసుకోవాలి. జ్ఞానం పట్ల అంత రుచి ఉన్నవాడు. ఇట్ కెన్ బీ సెక్యులర్ ఆర్ సీక్రెట్. సీక్రెట్ నాలెడ్జ్ అంటే ఏమిటి? రామాయణంలో ఏముంది, భారతంలో ఏముంది, తత్వం ఏంటి, భగవంతుడు అన్నవాడు ఎలా ఉంటాడు, ఎవడు భగవంతుడు, మన మానవ జన్మ ఎందుకు, మనం ఎందుకు పందిలా పుట్టలే, మనిషిలా పుట్టాంగా, ఎందుకు మనిషిలా పుట్టాం, కుక్కలా పుట్టచ్చు, కానీ భగవంతుడు కృప వలన మనం పుట్టాం. మానవ జన్మ ఎంత గొప్ప జన్మ అండి. మనిషి ఒక్కడికే ఆలోచించే శక్తి ఉంటుంది, జంతువులకు ఉండవు. సో ఈ జన్మ ఎందుకు వచ్చింది, మోక్ష సాధన ఎలా చేయాలి, ఇవన్నీ జ్ఞానం కింద వస్తాయి. ఈ జ్ఞానాలు, అన్ని రకాల జ్ఞానాలు పట్ల బాగా రుచి ఉన్నవాడు భారత్. ఎంత గొప్ప పేరండి భారతదేశం అంటే. అందరూ ఈ దేశంలో జ్ఞానం కోసం తపించేవారు అని అర్థం అన్నమాట. ఒకప్పుడు అలాగే ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు, పూర్తిగా డీజనరేట్ అయిపోయింది. కాబట్టి మీ పేరు భారత్, కాబట్టి యూ షుడ్ బి వెరీ ప్రౌడ్. ఆల్ పీపుల్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ భారతాస్. భారత్ మీన్స్ వన్ హూ రివెల్స్ ఇన్ నాలెడ్జ్.
రివెల్ అంటే ఎంజాయ్. బోలో జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.